ఆ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారం. నేను మీ డాక్టర్ రవీందర్ పాండ్యా, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ని మాట్లాడుతున్నా. రీసెంట్గా అంటే ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక విషయం జరిగింది. అది మీ ముందుకు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మన మ్యారేజ్ బ్యూరోలకు ఒక కస్టమర్ ఒక కస్టమర్ తను వచ్చాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, సంబంధం మాట్లాడాము, అన్నీ మా ఫీజు మాకు కూడా ఇచ్చేశాడు. చాలా సంతోషంగా పెళ్లి జరిపించాము, అన్నీ చాలా బాగుంటుండ్రు వాళ్ళు. ఆఫ్టర్ 1.5 month, నియర్లీ 2 months తర్వాత మళ్ళీ మా ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చే ముందు 3-4 times నాకు ఫోన్ చేసి వల్గర్గా మాట్లాడడం, బెదిరింపులు. అరే నువ్వు ఏం చేస్తావు, ఎక్కడ చేస్తావు, ఇలాంటి వాళ్ళకు నాకు కట్టబెడతావా, ఆ అమ్మాయికి అసలు క్యారెక్టర్ లేదు, ఇది లేదు, అది లేదు, ఊరికనే నా మీద సీరియస్ అవుతుంది, నాతో గొడవ పడుతుంది, ఇలాంటి అమ్మాయిని నువ్వు నాకు పెళ్లి చేసినావు, నీకైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సరే, ఇక తను ఏ పొజిషన్లో ఉన్నాడో ఎలా ఉన్నాడో మనకైతే తెలియదు కాబట్టి, సార్ మీరు ఒకసారి మా ఆఫీస్కి రండి, ఆఫీస్కి వచ్చి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది మాకు చెప్పండి, అది మా మిస్టేకా, మీ మిస్టేకా, మీ ఆవిడ మిస్టేకా, లేకుంటే ఎవరిది మిస్టేక్ అనేది చూద్దాం రండి సార్ అన్నప్పుడు, తను ఇంకో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని మా ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చుడే వాడేడి వీడేడి, ఎవడు పెట్టమన్నాడు నీకు మ్యారేజ్ బ్యూరో, నా పెళ్ళి ఇట్లాంటి అమ్మాయిని ఇస్తావా, ఇది అని చిల్లరగా కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ, సరే సార్ ఫస్ట్ అయితే కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఏదో అని నేనేదో అని మీరు నన్ను ఒకటి అనడం, మా ఆఫీస్ స్టాఫ్ మిమ్మల్ని నెట్టేయడమో, మా సెక్యూరిటీస్ మిమ్మల్ని ఇంకేదన్నా, ఇవన్నీ వద్దు. నేను ముందున్నా, మీరు నాకు ఫీజు ఇచ్చారు, నేను మీకు పెళ్లి చేశాను, నాతో చెప్పండి మీకు సమస్య ఏముందో నాకు చెప్పండి అని చెప్పాను. నేను కూర్చొని మాట్లాడుకుందాం. గొడవల వల్ల సమస్యలు అనేటివి పెరుగుతాయి అంతే సార్, కానీ గొడవలు అనేటివి అది సర్దు మనవు, అవి వెళ్ళవు. కాబట్టి దయచేసి ఇద్దరం కూర్చొని మీ ప్రాబ్లం ఏంటి మాకు చెప్పండి అని కూర్చుండబెట్టి ఆ కస్టమర్ని, తను కూడా బ్యాంక్ ఎంప్లాయీ, మామూలు వ్యక్తి కాదండి, మంచి చదువుకున్న అతను బ్యాంక్ క్యాషియర్గా చేస్తాడు, అమ్మాయి సాఫ్ట్వేర్గా చేస్తుంది, ఇప్పుడు చేయట్లేదు అమ్మాయి. ఇద్దరు కూడా బాగున్నారు అని చేశాము. తర్వాత ఈ అనుకొని ఒక 2 months తర్వాత వచ్చి ఇక ఇలాంటి కంప్లైంట్స్ వచ్చాయి. అయితే ఏంటి సార్ మీ ప్రాబ్లం అని అడిగితే, ఆ అమ్మాయి నాతో గొడవ పడుతుంది, నేను కోరుకున్నట్టు ఉండట్లేదు, నాకు ఎదురు మాట్లాడుతుంది అని చెప్తా ఉండే. సో నేను ఒకటే అన్నా, సార్ ఇప్పుడు నేను పెళ్లి చేశాను కదా, దయచేసి తప్పుగా అనుకోవద్దు, నేను పెళ్లి చేశాను కదా, ఇప్పుడు గొడవలు అనేటివి ఎక్కడ లేవు, ఏ బంధుత్వంలో లేదు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరికి గొడవలు అవుతున్నాయి, నిజమా కాదా? నిజమే సార్. అమ్మకు నాన్నకు గొడవలు అవుతున్నాయి, ఇది నిజం కాదా? నిజమే సార్. మళ్ళీ ఇద్దరు అక్కచెల్లెలు ఉంటే ఇద్దరు అక్కచెల్లెలకు గొడవలు అవుతాయి, తండ్రికును తన కొడుకులకు పడట్లేని సమాజం ఇది. ఇద్దరు అన్నదమ్ములు, బావబామ్మర్దులు కావచ్చు, ఇప్పుడు ఏ రిలేషన్షిప్ చూసుకున్నా గొడవలు కానీ రిలేషన్షిప్ ఏదైనా ఉంటే చెప్పండి సార్. నేను దానికి మీరు ఇచ్చినటువంటి 75,000 ఫీజు ఇచ్చాడండి నాకు. 75,000కి 1,50,000 మీకు ఇప్పుడే ఇచ్చి చెక్కు రాసి ఇచ్చి పంపిస్తాను అని చెప్పాను నేను. సో ఏదైనా గొడవలు లేని రిలేషన్షిప్, బంధుత్వం ఏదైనా ఉంటే చెప్పండి, నేను మీరు ఇచ్చిన 75,000కు డబుల్ 1,50,000 కలిపి ఇంకో 75,000 కలిపి 1,50,000 ఇస్తా అని అన్నానండి. వాళ్ళిద్దరు కూడా కూర్చొని కాదు మీరు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా, ఇక వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు మేబీ నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు కొంచెం డ్రింక్ చేసి వచ్చినారని నేను అనుకున్నా, అది కొంచెం స్మెల్ వచ్చి ఉండే. సో ఇలాంటి బెదిరింపుల వల్ల, ఇలాంటి అన్నెసెసరీ టాక్స్ వల్ల, ఇప్పుడు సరే ఈ పాండ్య రవీందర్ అనే వ్యక్తి ఇక్కడనే పుట్టిండు, ఇక్కడనే తయారయ్యిండు, ఇక్కడనే చదువుకున్నాడు,
ఇక్కడనే జాబ్ చేసిండు, అన్ని డిపార్ట్మెంట్లు తెలుసు, డిపార్ట్మెంట్లో మా బావగారు ఎస్ఐ ఉన్నారు. ఇవన్నీ సరే, ఇవన్నీ మనకు వద్దు. వాస్తవాలకు దగ్గరగా బతుకుతాం. ఇప్పుడు భార్య భర్తతోని గొడవ పడని ఇల్లు అంటూ ఏదైనా ఉందండి? మీరు చెప్పండి, దయచేసి మీరు చెప్పండి. భార్య భర్తలు అన్నప్పుడు చిన్న చిన్న మనస్పార్థాలు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. దాన్ని బేసుగా చూపించి నా దగ్గర ఫీజు మళ్ళీ లాగాలను, లేదంటే నీ ఫ్యామిలీ వేస్ట్ అవుతుంది, నీ కుటుంబమే నువ్వే రోడ్డున పడతావు. కాబట్టి నన్ను అన్నాక నేను ఇప్పుడు అయ్యగారు పెళ్లి చేస్తానండి. అయ్యగారు అయితే సంసారం చేయలేరు కదా. ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నారు, పెద్ద మనుషులు కూర్చుండబెట్టి పిల్లోడు బాగున్నాడు, అమ్మాయి బాగుంది అని పెళ్లి చేస్తారు. వాళ్ళందరూ అయితే వచ్చి నీకు సపోర్ట్గానో లేదంటే నీకు ఇదిగా ఉండరు కదా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు పెళ్లి చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచన చేయండి. అమ్మాయి నీకు సూట్ అవుతుందా, అబ్బాయి నీకు సూట్ అవుతుందా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. మేము ఎక్కడ కూడా అబద్ధాలు ఆడి మీకు చేసిన సందర్భాలు ఉండవు కూడా. 100% దీన్ని నేను మాటిస్తున్నాను. కాబట్టి దయచేసి ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా గొడవలు సహజం కదండి. దాన్ని ఏం చేసుకోవాలి? భార్యతోని భర్త, భర్తతోని భార్య ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యలైనా మీకు మీరే ఇది చేసుకోవాలి. కానీ పెళ్లి చేసినటువంటి మీడియేటర్ మీద, పెళ్లి చేసినటువంటి మంత్రాలు చదివిన అయ్యగారి మీద ఇలాంటి మీరు ఈ లాంగ్వేజ్ కానీ ఇలాంటి బెదిరింపులు పాల్పడితే మీ తాటాకు చెప్పులకు భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు, ఉండరు. మీరెంతనో మేము కూడా అంతే. మేము ఏదైనా మిస్టేక్ చేస్తే మేము క్షమాపణ చెప్తాము, దానికి తగ్గట్టుగా మీకు న్యాయం చేస్తాము. కానీ మీరు ఇలాంటివి చేయకూడదండి. దయచేసి ఇలాంటి బెదిరింపులకు ఈ డాక్టర్ రవీందర్ పాండ్యా అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మాకుండేటి మాకుంటాయి, మీకుండేటి మీకుంటాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీరు బాగుండాలి, మేము బాగుండాలి, సమాజం బాగుండాలి. గొడవలు అయితే కూర్చొని మాట్లాడుకోండి. అది తెలివి కళ్ళ వ్యక్తుల యొక్క లక్షణం. కానీ ఒక మీడియేటర్ దగ్గరికి వచ్చో, అయ్యగారి దగ్గరికి వచ్చో, లేకుంటే డబ్బుల కోసము మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము, ఇలాంటివి చేస్తే అది మీ ఉన్నతికి, మీ డెవలప్మెంట్కి, మీ ఇంప్రూవ్మెంట్కి అది మంచిది కాదు అని నేను మనస్ఫూర్తిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే వాస్తవం. మీరు ఇంకా ఎక్కడైనా వెళ్ళి కనుక్కోండి. సో ఇంతటితో నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. మా దగ్గరికి వచ్చే కస్టమర్ ఎవరైతే ఉన్నారో దయచేసి అర్థం చేసుకోండి, అబద్ధాలు చెప్పకండి. గొడవలు అనేది సహజంగా జరుగుతాయి. తర్వాత ఇంకో 2 days ఇది జరిగిన తర్వాత 2 days తర్వాత వాళ్ళ భార్య తను ఇద్దరు కలిసి వచ్చారండి. మేము మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చాము. ఇప్పుడు హ్యాపీగా సంసారం చేసుకుంటుండ్రు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మనస్పార్థాలు, ట్రాషెస్ వస్తాయి. దాన్ని మనసులో పెట్టుకోవద్దు. ఇలాంటి చిన్న చిన్న వాటికి మనము ఏదో అనుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి నేను ఏమని చెప్తున్నా అంటే, జీవితం అన్నప్పుడు ఒక నమ్మకంతో కూడుకున్నది, పెళ్ళి అన్నప్పుడు ఒక నమ్మకంతో కూడుకున్నది. మనము ఆ పరంగా ముందుకెళ్దాము. కానీ ఇలాంటి బెదిరింపులకు, ఇలాంటి అన్నెసెసరీగా వాదించి మీ టైం వేస్ట్ చేయడం, మా టైం వేస్ట్ చేయడం, మా ఆఫీస్కి వచ్చి మా స్టాఫ్ను ముందు ఏదో మీ డామినేషనో లేదా ఇంకో ఏదో చేయాలనుకోవడం అది కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకుంటారంటే ఆశిస్తూ 1-2 సార్లు ఆలోచించి మా మ్యాట్రిమోనీకి రండి, మా మ్యారేజ్ బ్యూరోకి రండి. మా మ్యారేజ్ బ్యూరో, మా హౌజు, నేను ఉండే ప్లేస్ కూడా అదే. మేము ఎక్కడికి వెళ్ళము. మా ఆఫీసు, నా ఇల్లు అదే. కాబట్టి నేను 100% మీకు న్యాయం చేయాలనే చూస్తాం. కానీ మీరు దాన్ని నెగటివ్గా భూతద్దంలో చూస్తే మేము ఏం చేయలేము. కాబట్టి దయచేసి ఇంకోసారి ఆలోచన చేసి మా దగ్గరికి రండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.